రైట్, సుందరరామ శర్మ గారితో మాట్లాడదాం. సుందరరామ శర్మ గారు, ఈరోజు ముఖ్యమంత్రి జగన్ గారి ప్రసంగం, ఈ ప్రసంగంలో ఏముంది? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయన పైన చేసినటువంటి కుట్ర ఏంటి? ఆ దాడి ఎవరు చేయించారు? నిజంగా ఇది హత్యకు జరిగినటువంటి కుట్రేనా? ఈ అంశాలన్నీ మాట్లాడే ముందు, ఒక గాయమైన తరువాత, ఆయన హత్యకు కుట్ర జరిగిన తరువాత ఆ గాయాన్ని అలాగే భరిస్తూ ఒక్కరోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి అంత గుండె ధైర్యంతో, అంత గుండె నిబ్బరంతో, అంత ఆత్మవిశ్వాసంతో ఎలా మాట్లాడగలిగారు సార్ సీఎం జగన్ గారు? ఈశ్వర్ గారు, మీకు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒకటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాతన ఆయన్ని ఆపటం అనేటువంటిది ఈ చంద్రబాబు ఆ పవర్ స్టార్ వల్ల అయ్యేటట్టుగా కనిపించట్లేదు. అదే వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. నిజంగా చెప్పాలంటే అంత గాయమైన తర్వాతన డెఫినెట్గా చాలా ఇబ్బంది ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన అదే చెప్పారు, నన్ను ఎవ్వరూ ఆపలేరు, పైన దేవుడు కింద ప్రజలు. వాళ్ళు ఉన్నంత కాలం, వాళ్ళ యొక్క సపోర్టు జగన్ గారికి ఉన్నంత కాలం ఈ చంద్రబాబు, ఈ పచ్చ మిత్రులు, ఈ పచ్చ మీడియా, వాళ్ళని సపోర్ట్ చేసుకునే ఈ పవర్ స్టార్లు ఎవ్వరు కూడా అతన్ని ఆపలేరు అనేటువంటిది ఇవాళ మనకు అర్థమైపోయింది. అయితే ఇవాళ రోజున ఆయన చెప్పినట్టుగా ఎస్, శ్రీకృష్ణుడి పక్కన ఉండంగా ఆయనకి ఇంకా భయం ఏముంది? ఆ శ్రీకృష్ణుడు అంటే ఈ ప్రజలే, పైన దేవుడు, ఈ కింద ప్రజలు, వాళ్ళే శ్రీకృష్ణుడు ఆయనకి. ఆయన చేత ఆయన అర్జునుడు కాబట్టి అర్జునుడి మీద బాణం కూడా వేయలా. ఆ బాణాలు అక్కడ దాకా వేశామని చెప్పిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా మన ముఖ్యమంత్రి గారు కూడా బాణం వేశారంటున్నారు, వేయలా. ఆ వేసేటువంటి ఇది కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ యొక్క స్పీచ్ నిన్నటిది, లేదా చంద్రబాబు మాట్లాడినటువంటి చూసిన తర్వాతన వాళ్ళకి అసలు బాణాలు ఉన్నాయా లేదా వాళ్ళ దగ్గర అనేటువంటిది ప్రజలకు అనుమానం వచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇవాళ దాడి చేస్తూ ఇవాళ జరిగినటువంటిది దాడి జగన్మోహన్ రెడ్డి గారిని మీద ఎట్లయినా సరే భౌతికంగా ఇబ్బంది పెట్టాలి అనేటువంటిదే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాల యొక్క ధ్యేయంగా మాత్రం కనిపిస్తాం. ఎందుకని చెప్పంటే ఆ రోజు 2011లో బయటికి వచ్చి నిలబడినప్పుడు ఆయన్ని జైలుకు పంపించి అన్యాయంగా కుట్రపూరితంగా జైల్లో ఉంచి ఆ పచ్చపత్రికల్లో రాసి ఆ రోజున ప్రచారం చేసినప్పుడు ఆయనకి లోపల కూడా సరైనటువంటి ఇవి ఇవ్వకుండా, ఒక పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రివిలేజెస్ ఏమి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ రోజున ఆయన అదరలేదు, బెదరలేదు. బయటికి వచ్చాడు. 2011లో ప్రజల ముందుకు వెళ్ళాడు. పార్లమెంట్ మెంబర్ కింద బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచే వచ్చాడు. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పటి దాకా చూశారు, సిద్ధం సభ చూశారు, బస్సు యాత్ర రాయలసీమ దగ్గర నుంచి చూశారు. కానీ ఇక్కడ కూడా రాయలసీమని మించిపోయేసి మా గుంటూరు దాటిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇక ఈ పచ్చ బ్యాచ్కి వణుకు మొదలైంది. ఆ వణుకులో భాగంగానే డెఫినెట్ గా ఆయన మీద కుట్ర జరిగింది, అందులో అనుమానం ఏమక్కర్లేదు. కాకపోతే కోడి కత్తి కేసు అంటున్నారు. అసలు వీళ్ళు నిజంగా ఏంటో అని మనకు అర్థం కాదు. కోడి కత్తి కేసు అనేటువంటిది వీడు పెట్టినటువంటి ఒక పేరు. కానీ ఆ కోడి కత్తి కేసుతోటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 చనిపోయారనేటువంటిది వీళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, వీళ్ళకి తెలియనిది ఏంటంటే కోడి కత్తి కేసు డ్రామా అంటే 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అది వీళ్ళకి తెలియటలేదు. అది డ్రామా కాదు, జగన్ గారి మీద కుట్ర జరిగింది అని ప్రజలు నమ్మబట్టే ఆ రోజున 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ మళ్ళా వీళ్ళు కోడి కత్తి కేసు డ్రామా 2 అంటున్నారు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఇది డ్రామా కాదు, చంద్రబాబు చేసినటువంటి లేదా వాళ్ళందరూ పన్నినటువంటి ఒక కుట్రలో భాగమే. ఎందుకంటే చంద్రబాబు గారి ఒక మాట అన్నారు, ఖండిస్తూనే తర్వాత ఒక మాట అన్నారు, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి అన్నాడు. అంతేగాని దోషుల్ని పట్టుకోమని చెప్పాలి. రెండో మాట ఇంకోటి ఏమన్నాడు, నేను ఖండించాను కానీ ఆ తర్వాత నా ఫ్లెక్సీలేవో ఇది జరిగినాయి, నేనేశానన్నారు, అందుకని మాట మార్చాను అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే సార్ నిజంగా చాలా బాధేస్తుంది. ఏంటంటే అసలు అతని ఉన్నటువంటి పరిస్థితి చూస్తే డెఫినెట్ గా మానసిక పరిస్థితి బాలేదా ఏంటనేది బాధేస్తుంది సార్. ఎందుకంటే అంత ఊగిపోవాల్సిన అవసరం లేదు. అతను అట్లా ఊగిపోతూ ఆ ఇది చేయటం మూలకంగానే ఆయన ఒక మీటింగ్ అయిపోగానే రేపు నెల్లిమర్లలో మళ్ళీ మీటింగ్లు అయితే క్యాన్సిల్ చేసేసాడు. ఎందుకంటే అంతటి ఇది మంచిది కాదండి, అది తప్పు. సరే, ఇంకొక మాట ఆయన చెప్పినట్టు కోడి కత్తి కేసు ఇది డ్రామాలా ఎన్నికల్లో అన్న నాకు ఆశ్చర్యం వేసిందంటే, చంద్రబాబు గారు ఎప్పుడు ఎన్నికల ముందు ఆడేటువంటి డ్రామాలు ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ సుగాలి ప్రీతి చంద్రబాబు సభలో కూడా నిన్న రాయబడింది, చంద్రబాబు సభలో కూడా నిన్న రాయబడిందని అంటున్నారు. అక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమేంటుంది, జగన్ గారి మీద దాడి జరిగిన తరువాత
ఆయన ప్రాణాలు తీయడానికి కుట్ర చేసిన తరువాత, ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడిన తరువాత ఆ మరుసటి రోజే చంద్రబాబు సభలో రాయట. ఆ మరుసటి రోజే, అంటే ఇంతకాలం కాదు, మరుసటి రోజే వెంటనే చంద్రబాబు నాకు కూడా ఒక రాయి వచ్చి పడింది. అసలు ఆయన ఏమన్నారనేది ఒకసారి చూద్దాం సార్. నిన్న సభలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎవరినో పట్టుకోండి 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 అంటున్నాడు. ఎవరు రాయేశారో ఆయనకి తెలియదు, రాయేశారో లేదో తెలియదు, అక్కడ ప్రజలకేం తెలియదు. పట్టుకోండి పట్టుకోండి అని జోబులో నుంచి ఒక రాయి తీసి ఇదిగో రాయి దొరికింది చూడండి అంటున్నాడు. ఒక్కసారి చూడండి సార్, ఆ వీడియో చూడండి, ఆ వీడియో ప్లే చేయండి ప్లీజ్. ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా, చూసారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. ఇక్కడ రాళ్ళు వేశారు మళ్ళా, చూసారా? వస్తా దానికి కూడా వస్తారు. మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టరు ప్రజలు, తరిమి తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. దొరికాడా? దొరికాడా లేదా? దొరికినట్లేడు. నిన్న మొన్న సీఎం గారి మీద దాడి జరిగినప్పుడు గంజాయి బ్యాచ్తో టీడీపీ నేత వారి కార్యాలయంలో ఒక సమావేశం పెట్టి, మీటింగు పెట్టి, ఆ తర్వాత ఆ బ్యాచ్ల్లో కూడా షార్ప్ షూటర్ని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రయత్నం జరిగింది, ఈ హత్యకు కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతుంటే ఈయన సభల్లో కూడా గంజాయి బ్యాచ్ వచ్చేసారంట. దొరికాడా దొరికాడా, అరే రే అక్కడ పారిపోతున్నాడు చూడండి 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 అని ఇటు జోబులో నుంచి ఇటు ఒక రాయి తీసి అక్కడ పెట్టాడు. అది అందరికీ అర్థమైన విషయమే. ఇంకొక విషయం, ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రామోజీరావు గారు వార్త రాస్తారు. ఏమని? చంద్రబాబు సభలో ఆయనకి ఏదో రాయి కనిపించిందట. ఎస్, అది కూడా చూపిస్తాను మీకు ఒక్కసారి చూడండి. చంద్రబాబు సభలో రాయి ఏంటిది? చంద్రబాబు సభలో రాయి ఏంటి? చంద్రబాబు సభలో రాయి ఏంటి? చంద్రబాబు సభలో కుక్క, చంద్రబాబు సభలో అదొచ్చింది ఇదొచ్చింది, చంద్రబాబు సభలో గండు పిల్లొచ్చింది. చంద్రబాబు మీద రాళ్లదాడి జరిగిందా లేదా ఏదైనా చెప్పాలి. జరుగుంటే జరిగిందని చెప్పాలి, లేదా లేదని చెప్పాలి. చంద్రబాబు సభలో రాయి, రాయి, చంద్రబాబు సభలో రాయి. మీరు చూసారా? రాయిని బాగా గమనించండి క్లియర్గా. రామోజీరావు గారి ఇంట్లోని సోఫా సెట్ పైన రాయిని పెట్టి తీసినట్టుంది అది. అంటే ఒక రాయిని తీసుకొచ్చి ఈయన పైన కూడా దాడి జరిగిందని చెప్తున్నారు. ముందుగానే చెప్పినట్టున్నారు ఆయనకి. ఆయన గుట్టల్లో ఎలాగూ సామ్రాజ్యాన్ని నడుపుతుంటారు కదా, ఆ గుట్టల్లో ఒక రాయిని తీసుకుని వచ్చి పెట్టినట్టుంది అది. చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడండి సార్. ఎంతకాలం ఈ డ్రామాలు ఆడతారు? ఇప్పటికీ 20 సార్లు చెప్పారు ఇలాంటివి. అసలు మీకు మాత్రం గాయం కాదు, ఎవరికి గాయాలు కావు. రాయి విసిరినోడు ఎవడో కనిపించడు, ఎక్కడుంటాడో తెలియదు. ఆ రాయేమో అక్కడ పడదు. జోబులో నుంచి ఒక రాయి తీసి ఈ రాయి ఈ రాయి ఈ రాయి, ఇలా కిరాయి మనస్తత్వాల మీది, రాయి కాదు కిరాయి మనస్తత్వాల మీది రామోజీరావు గారు ఈ వార్త వేస్తారు. చంద్రబాబు, నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగి ఉంటే చంద్రబాబు పైన దాడి చేసినటువంటి ఆ దాడికి సంబంధించినటువంటి రాళ్ళు ఇవి అని చెప్పాలి. చంద్రబాబు సభలో రాయి, చంద్రబాబు సభలో వీధి కుక్క, చంద్రబాబు సభలో గండిపిల్లి, చంద్రబాబు సభలో దున్నపోతు. ఏం వార్త రామోజీ గారు? సిగ్గుపడండి సార్. ఎందుకు ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు? అంటే మీరు ఇలా వార్తలు రాసేస్తే వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నారా? చంద్రబాబు సభలో రాయి ఏంటి సార్? అంటే రాయి పక్కనుందా, వెనకుందా, ముందుందా, ఆయన నెత్తిపైన ఉందా, ఎక్కడుందో క్లియర్గా రాయాలి కదా. సోఫా సెట్ కవర్ మీద రాయిని పెట్టి ఫోటోని తీసి ఇదే చంద్రబాబు సభలో రాయి, ఓ కుక్కని పెట్టి ఇదే చంద్రబాబు సభలో తిరిగినటువంటి వీధి కుక్క. ఏంటండి ఇది? ఈ డ్రామాలు ఏంటి సుందరరామ శర్మ గారు? సార్, మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు యాక్చువల్గా రాయి చూపించిన దాంట్లో ఒకటి జరిగింది. నిన్న జగన్ గారి మీద జరిగిన తర్వాతన ఒక 4-5 అవర్స్ పాటు ఎటువంటి ఇది చేయలే ఈ పచ్చ మీడియా. తర్వాత ఇక ఈ రకమైనటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఏమైందంటే ప్లాన్ బి, అంటే ఈ రాళ్ళు అందరి మీద పడుతున్నాయి అనేటువంటిది ఒకటి చూపిద్దాము అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు ఈనాడు ఎత్తారు కాబట్టి చెప్తున్నా. ఇవాళ ఈనాడులో రాశారు, డేగ కళ్ళు ఏమయ్యాయి, ఇది భద్రతా వైఫల్యం కాదా అని చెప్పని రాసిచ్చారు. మరి అలిపిరి ఘటనలో భద్రతా వైఫల్యం కాదా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలిగా. మరి ఆ భద్రతా వైఫల్యం, ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి తన మీదనే అంతటి ఇది జరిగిందంటే
ఇంకా దేనికి పనికి వచ్చినట్టు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏమైనట్టు? ఆయన కింద ఆయనే బాంబులు పెట్టుకొని గాల్లోకి లేచారు. అదే Yes, అన్నాడు, correct, మంచి point చెప్పారు. బాంబులకు భయపడకుండా ఉన్నాడట. అంటే ఆయనే పెట్టుకుని నావే కదా నేనే పెట్టుకున్నాను కదా అని భయపడకుండా వెళ్ళాడన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇంకొకటి చెప్తున్నాను ఈశ్వర్ గారు, ఆయన ఇవాళ చెప్పుకున్నది రోజున అలాగే. చంద్రబాబు గారు నిన్న మాట్లాడినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతోటి గిట్టండి, లేకపోతే ఆయన ఈ భాష ఏమన్నా భస్మం అయిపోతాడని ఇటువంటి మాట్లాడినటువంటిది రెచ్చగొట్టినటువంటి విధానం కనుక చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్ కి తెలింది, ఓటమి అంగీకరించేసినట్టుగా అయిపోయింది. Yes. ఇవాళ రోజున ఇంకొకటి ఇప్పుడు ఎన్ఐఏ సంబంధించి వాళ్ళు కూడా చెప్పారు, ఈ కోడికత్తి సీను అనేటువంటి అతను హత్య చేయించడానికి ప్రయత్నం చేశాడు, అందుకని బెయిల్ ఇవ్వద్దు అని చెప్పని మొన్న జనవరిలో చెప్పారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, అతను వెళ్ళి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి కలిశారు అని చెప్పని అనేటువంటిది కూడా మనం చూసాం. మరి ఇంకా అటువంటిప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏమనిపించింది? ఇంకొకటి ఆ సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడతాడు. ఆమె 2017లో ఇదైంది. రితేశ్వరి అనేటువంటి అమ్మాయి నాగార్జున యూనివర్సిటీలో ఇదైపోయింది. ఇంకొకటి కూడా చెప్తాడు, ఒక పసికందుని రేప్ చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఇంటింటికి పోలీసులు పెడతారా అన్నాడు. ఈయన పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ ఎంత దారుణం అంటే, ఒక డాక్టర్ గారిని రేప్ చేస్తే ఉరేయకండి, 2 బెత్తం జబ్బలు కొట్టండి చాలు అని చెప్పనేటువంటి మానసిక స్థితిలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తగ్గట్టుగానే ఉన్నాడు ఈయన కూడా. ఇంకొకటి చివరిగా నేను చెప్తాను, ఎన్నికలప్పుడే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పని అడిగాడు. ఎన్నికలప్పుడే అలిపిరి ఘటన జరిగింది కదా, ఎన్నికలప్పుడే రాజారెడ్డి గారు చనిపోయారు కదా, ఎన్నికలప్పుడే వివేకానంద రెడ్డి గారిని చంపబడ్డారు కదా, ఎన్నికలప్పుడే మాధవ్ రెడ్డి గారు చనిపోయాడు కదా, ఎన్నికలప్పుడే ఆ రోజున మాగుంట సుబ్బరామిరెడ్డి గారు చనిపోయారు కదా, ఎన్నికల కోసం అని చెప్పనే వంగవీటి రంగా గారిని చంపేశారు కదా. ఇవన్నీ ఎన్నికలప్పుడే జరిగినాయి. పవన్ కళ్యాణ్ జీ పవర్ స్టార్, నువ్వు రా, ఇప్పటికన్నా కూడా చదువుకుని రా అని చెప్పని మాత్రం మనం చెప్పాల్సి వస్తుంది. ఒక్కటి నిజంగా దాడి జరిగిందా, నువ్వే కొట్టుకున్నావా అన్నప్పుడు మాత్రం నాకు ఒక భయం వేసింది. ఆ యొక్క ఆవేశంలో ఏమైనా చేసుకుంటాడేమో అని భయపడ్డా, కానీ అట్లీస్ట్ ఆగాడు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరే రకంగా మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను 7-8 నెలల నుంచి చెప్తున్నా. ఆయన మీద భౌతికంగా అటాక్ చేయడానికి దుష్ట చతుష్టయాలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తారు. ఇది ప్లాన్ ఏ నిన్న సక్సెస్ కాలేదు, ఇంకొక ప్లాన్ బి ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది ప్లాన్ బి. ఒక్క సెకండ్ ఈశ్వర్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ చేత అంతా మాట్లాడించింది ప్లాన్ బి. ఏమనంటే ఇదేమీ లేదు, ఇదంతా నాటకము, నమ్మకండి అని చెప్పనేటువంటిది ఇది ప్లాన్ బి. కాబట్టి ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. మనందరం కూడా జాగ్రత్తగా మన ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అయితే ప్రజలు ఉన్నారు, ఆయనకి పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకుంటే షాక్ కొడుతుందని మాత్రం ఇవాళ జరుగుతున్నటువంటి మీటింగ్, గన్నవరం దాకా ఇవాళ జరిగినటువంటి బస్సు యాత్ర చూస్తే ఈ వాట్సాప్ బ్యాచ్ కి డెఫినెట్ గా షాక్ కొట్టిందో వణుకు పుట్టిందో రేపు చూస్తాం సార్.